How many of you are ready for the word of God? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఓకే, మొదటి మాట మన విశ్వాసాన్ని బట్టి అయినా కార్యాలు చేస్తాడు. ఓకే, రెండో మాట, ఐ వాంట్ టు కంటిన్యూ దిస్ సబ్జెక్ట్. రెండో మాట, ఆయన నీ కన్నీళ్లు చూసి కార్యము చేసే దేవుడు. హల్లెలూయా. ఆయన ఏం చూసి కార్యం చేస్తాడు? మొదటిది మన విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. సో దేవుడు అంటున్నాడు, నేను నీకు కార్యాలు చేయబోతున్నాను. ఆమేన్. సో నేను నీకు కార్యాలు చేయాలంటే మొదటిగా నీకు ఉండాల్సింది విశ్వాసం, రెండోదిగా నీకు ఉండాల్సింది కన్నీటి ప్రార్థన. చెప్పండి. చూడండి, నేను అంటాను, నువ్వు ఎంత మొండోడువైనా, మొండిదానివైనా, ఎంత మూర్ఖుడువైనా, మూర్ఖురాలమైనా, మనుషుల ముందు నువ్వు ఏడవకపోయినా, మనుషుల ముందు సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నా కూడా దేవుని దగ్గర వచ్చేసరికి ఎలాంటి మనిషి అయినా ఏడవలసిందే. మనుషుల ముందు మనము మనల్ని మన దుఃఖాన్ని కవర్ చేసుకుంటూ, అరే నేను ఏడవద్దు వీళ్ళ ముందు, నేను ఏడిస్తే వీళ్ళు నన్ను చిన్నగా చూస్తారు. సో కొంతమంది ఏడుపుని కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. కానీ దేవుని దగ్గర వచ్చేసరికి, దేవుని సన్నిధిలో వచ్చేసరికి ఎలాంటి బలవంతుడైనా, ఎలాంటి గొప్ప వ్యక్తి అయినా దేవుని సన్నిధిలో ఏడవాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో తప్పకుండా కన్నీళ్లు విడవాల్సిందే. చరిత్ర మనము చూస్తే, పెద్ద పెద్ద దైవజనుల చరిత్ర మనము గమనించుకుంటూ వెళ్తే, ఈ దైవజనులు దీవించబడ్డము, ఆశీర్వాదించబడ్డము గల కారణం ఏంటంటే, వారి కన్నీళ్లు వదిలి ప్రార్థన చేశారు. కన్నీటి ప్రార్థన ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆమేన్. చూడండి, వాళ్ళ ఆశీర్వాదము, వాళ్ళ దీవెన వాళ్ళ కన్నీటిలో దాగి ఉందంట. ఆమేన్. టుడే యువర్ బ్లెస్సింగ్ ఇస్ హిడెన్ ఇన్ యువర్ టీయర్స్. అందుకే ప్రభు అంటారు కదా, నీ కన్నీటిని నా బుడ్డిలో దాచి ఉన్నాను. మనము దేవుని సన్నిధిలో ఏడ్చే ప్రతి బిందువు వేస్ట్ కాదంట. వాటిని దేవుడు ఏం చేస్తాడంట, ఒక బుట్టిలో దాచిపెడతాడంట. ఎందుకు? ఒక్కొక్క కన్నీటి చుక్క ఒక్కొక్క సమాధానం నీకు ఇవ్వడానికి. హల్లెలూయా. సో ఆయన ఏమంటున్నాడు, నేను నీ జీవితంలో కార్యాలు చేయాలంటే నీకు ముందుగా విశ్వాసం ఉండాలి, రెండవదిగా కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన నువ్వు చేయలేంది, నీ కన్నీటి ప్రార్థన నీకు చేస్తుంది. లెట్ us go into the subject. ఆమేన్. సో ఇప్పుడు దేవుని బుడ్డిలో నీ కన్నీరు ఉండాలంటే నువ్వేం చేయాలి? దేవుని బుడ్డిలో నీ కన్నీరు దాగి ఉండాలంటే నువ్వేం చేయాలి? అంతే. దానికి అంత ఆలోచించడం ఎందుకు? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒక బుడ్డిలో నీళ్ళు నింపాలంటే నువ్వేం చేయాలి? నీటిని నింపాలి, అంతే కదా. ఇప్పుడు దేవుని బుడ్డిలో నీ కన్నీరు దేవుడు దాచిపెట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కన్నీరు విడవాలి కదా. ఆమేన్. హల్లెలూయా. సో నీ కన్నీటి ప్రార్థన అనేది చాలా చాలా అవసరం ఈరోజు. సో నీ కన్నీటి ప్రార్థన దేవుడు నీకు కార్యము చెయ్యును గాక. హల్లెలూయా. చాలా మంది, నేను ప్రార్థన చేసుకుంటున్నాను బ్రదర్, కానీ నా జీవితంలో ఏది జరుగుతలేదు, కార్యము జరగట్లేదు అని చెప్తున్నావు, దండం పెట్టుకుంటున్నావు. ఈ దేవుడు నిజంగా నీ జీవితంలో చేస్తాడా? అందరికి చేస్తున్నా, నాకెందుకు చేస్తలేడు? ఎన్నో ప్రశ్నలు, ఎన్నో డౌట్
సందేహము నీకుంది, దేవుడు ఎందుకు నా జీవితంలో చేస్తలేడు, ఏం చేస్తే దేవుడు చేస్తాడు. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నీ కన్నీటిని ఎవరి దగ్గర విడుస్తున్నావు? మనుషుల దగ్గర? ఆలోచించండి ఒకరోజు. ఎవరి దగ్గర వెళ్ళి నువ్వు కన్నీటిని విడుస్తున్నావు? ఏ మానవుడు నీకు కార్యం చేయడు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ టు క్రియేట్ సంథింగ్ బికాస్ ద క్రియేటర్ ఇస్ ఓన్లీ వన్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. మనుష్యులకి ఇది అసాధ్యం అని చెప్తున్నాడు. మనుష్యులకి ఇది అసాధ్యము, కానీ నాకు సమస్తము సాధ్యము. సో ఈరోజు ఎవరి దగ్గర వెళ్ళి నువ్వు కన్నీటిని విడుస్తున్నావు? ఏ మనిషికి అసాధ్యముని ఉందో ఆ మనిషి దగ్గర వెళ్ళి కన్నీటిని వదులుతున్నావు. దేవుని సన్నిధిలో కన్నీటి విడిచిపెట్టి ప్రార్థన చేయాలంట. కన్నీటితో ప్రార్థన చేయాలంట దేవుని సన్నిధిలో. ఆమేన్, హల్లెలూయా. వై గాడ్ ఇస్ టెల్లింగ్ యూ టు cry out and pray? What is the need to cry and pray? See, not every prayers are same. There are some joyful prayers, there are some sad prayers, there are some, కొన్ని ప్రార్థనలు సంతోషముతో కొన్నిసార్లు మనకు కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. ఎస్, ఆమేన్. ఒక సందర్భాన్ని చెప్తాను. లూకా సువార్త 7వ అధ్యాయము 36 నుండి 50 వరకు. Luke chapter 7 verse 36 to 50. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి ఆ ఊరిలో ఉన్న ఎవరు? ఆమెకు పేరు లేదా? పేరు లేదా? మనల్ని ఎవరైనా పాపాత్ముడా అని పిలిస్తే ఒప్పుకుంటారా? ఏ పాపి అంటే ఒప్పుకుంటావా? చెప్పండి. మరి ఆమెకి పేరు లేదా? ఉంది. కానీ మనుషులంతా కలిసి ఆమెకు పెట్టిన పేరేంది? పాపాత్మురాలు. ఏంటి? ఇప్పుడు ఈ వాక్యం ద్వారా మీకు ఒక మంచి మిస్టరీని మీకు చూపిస్తాను, ఒక మంచి మర్మాన్ని చూపిస్తాను. చూడండి, ఈ పాపాత్మురాలైన యొక్క స్త్రీ యేసు తెలుసుకొని చాలు. ఇప్పుడు ఈ పాపాత్మురాలైన స్త్రీ యేసు దగ్గర ఎలా కూర్చొని ఉంది? హౌ కెన్ ఏ సిన్నర్ ఎంటర్ ఇన్ టు ద ప్లేస్ ఆఫ్ హోలీ? ఒక పవిత్రమైన దేవుని దగ్గర ఒక పాపి ఎలా కూర్చొని ఉన్నాడు? మనుష్యులకు ఆమె ఎలా కనిపిస్తుంది? దేవునికి ఎలా కనిపిస్తుంది? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు మనము దేవుని దృష్టిలో ఎలా కనిపిస్తున్నాం అనేది ప్రాముఖ్యమైనది, మనుషుల దృష్టిలో కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మనల్ని మెచ్చుకోరు, ప్రతి ఒక్కరి హృదయాన్ని మనం గెలుచుకోలేము. ఒకరు మనం మెచ్చుకుంటే ఒకరు మనల్ని తప్పు అంటారు. ఈయన నిజమైన సేవకుడు అని ఒకడంటే ఒకరు రెడీగా ఉంటాడు, నో దిస్ మ్యాన్ ఇస్ ఫేక్. కాబట్టి మనుషుల దృష్టిలో మనం ఎలా ఉన్నాం అనేది కాదు, దేవుని దృష్టిలో. కొంతమంది మనుషుల దృష్టిలో మంచిగా పడాలని ఏదేదో చేసేస్తారు. నువ్వు ఎంత చేసినా వాళ్ళు ఒకసారి నిన్ను చీ అన్నారా, చీయే ఉండిపోతావు నువ్వు. మనుషుల దృష్టిలో మనం ఎంత చేసినా, మనిషి దృష్టిలో చేసే బదులు దేవుని దృష్టిలో చేస్తే, దేవుని దృష్టికి నువ్వు కనిపిస్తే దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు కదా. దేవుడు నిన్ను మెచ్చుకుంటే ఆయన అంటాడు, నేను మనిషిని కాదు, to change his decision. If he's loving you, no matter you're doing wrong, he will still love you because he has decided to love you. Amen. Hallelujah. Hallelujah. దేవుడు నిర్ణయించుకున్నాడు ఏమని? నేను ప్రేమించాలని. ఆ నిర్ణయాన్ని దేవుని తప్ప ఎవరు తుడవలేరు.
దట్స్ వై చాలా మందికి అర్థం కాదు. అరే ఈయన పాపం చేస్తున్నా కూడా దేవుడు ఆయన ఎందుకు క్షమిస్తున్నాడు, అంత చేస్తున్నా కూడా ఆమె దేవుడు ఎందుకు వదిలేశాడు? ఎందుకంటే ఆయన నిర్ణయించుకున్నాడు కాబట్టి. ఆయన్ని నిర్ణయించుకున్నాడు నేను ప్రేమించాలని, కాబట్టి నేను ప్రేమిస్తున్నాడు. ఆ నిర్ణయాన్ని దేవుడే తుడవాలి, కానీ ఆయన తుడవలేడు. ఎందుకు తెలుసా? ఆయన ప్రేమమయుడు, ఆయన పేరే ప్రేమ. హీఈస్ లవ్. వెన్ హీఈస్ లవ్, he can't hate someone because he himself is love. Hallelujah. సో గమనించండి, యేసు ప్రభు ఒక ప్రాంతానికి వచ్చారు. ఫరిసీలు వీళ్ళ ఇంట్లో, యేసు ప్రభు వాళ్ళ ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నారు. యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చింది, ప్రజలకు తెలిసింది, ప్రజలు పరిగెత్తున్నారు. ఒక గొప్ప సేవకుడు మన ప్రాంతానికి వస్తే మనం పన్నంతా వదులుకొని ఆ మీటింగ్కి వెళ్ళడానికి సిద్ధపడతాం, రైట్? సో యేసు ప్రభు ఆ ఇంటికి వచ్చినప్పుడు ప్రాంతంలో కల్లోలం, అందరు అటు ఇటు పరిగెత్తున్నారు. ఈ పాపాత్మురాలైన స్త్రీ నడుస్తూ వెళ్తుంటే అందరు పరిగెత్తడం చూసి గమనించి ఏంది ఇలా పరిగెత్తున్నారని ఒక మనిషి నాపి, బాబాయ్ ఏమై అందరు ఇలా పరిగెత్తున్నారు, ఏంటి ప్రాబ్లం? ఏదైనా ప్రాబ్లం అయిందా? ఎవరైనా చనిపోయారా? ఏమైందా? యేసు ప్రభు వారు వచ్చారు మన ప్రాంతానికి, యేసయ్య వచ్చారు, బోధకుడు వచ్చాడు మన ప్రాంతానికి. ఈ మాట మేము విన్నదే. ఈ మాట విని వెంటనే ఇంటికి వెళ్ళి బుడ్డిలో అత్తరు తీసుకొని దాచిపెట్టుకొని, బైబుల్ సేస్ ఇట్ వాజ్ వెరీ ఎక్స్పెన్సివ్, వెరీ కాస్ట్లీ. ఇప్పుడు ఆమె దాన్ని అమ్మేసి తినొచ్చు, కాస్ట్లీ. మీకు విషయం చెప్తాను. ఇప్పుడు ఈ అత్తర పట్టుకొని యేసయ్య వద్దకు వెళ్ళింది, దీన్ని దాచిపెట్టి. యేసయ్య కూర్చొని డిస్కస్ చేస్తున్నారు, శిష్యులతో ఫరిసీయులతో డిస్కస్ చేస్తున్నప్పుడు ఈమె ఒక్క మాట ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఏడుస్తూ ఆ కన్నీటితో యేసయ్య పాదాన్ని కడిగి వెంట్రుకలతో తుడిచి అత్తరు వెప్పి అత్తరు రాస్తుంటే శిష్యుడు అంటాడు, ఈ అత్తరు నాకు ఇచ్చేయి, మంచి రేట్లో నీకు అమ్మిస్తా, వేస్ట్ ఎందుకు చేస్తున్నావు? ఎవరు చెప్తున్నారు? ఎవరు? కొంతమంది మనతో ఉండే వెన్నపొట్టు పొరుస్తుంటారు, మన దగ్గరే నేర్చుకొని. శిష్యుడు అంటాడు, ఎత్తరు నేను మంచి రేట్లో అమ్మిస్తాను, నాకు ఇచ్చేయి. ఒక్క మాట మాట్లాడకుండా సైలెంట్గా కన్నీటితో పాదాలు కడుగుతూ వెంట్రుకలతో తుడుస్తూ అత్తరు రాస్తుంది. యేసయ్య బిజీగా మాట్లాడుతున్నారు, మీరు చదవండి. ఇప్పుడు ఈయన ప్రవక్త కదా, ఈయన సేవకుడు కదా, ఈయన దైవజనుడు కదా. మరి దైవజనుని ముట్టుకున్న ఆ పాపాత్మురాలను దైవజనుడు గుర్తుపట్టలేదా? ఆమె పాపాత్మురాలని సేవకుడు గుర్తుపట్టాలి కదా, మరి గుర్తుపట్టలేదా ఆయన పాపాత్మురాలని? వాళ్ళు అదే అనుకుంటున్నారు, వాళ్ళు అదే మాట్లాడుకుంటున్నారు. ఒక పాపి యేసు ప్రభు దగ్గర వచ్చి కూర్చుంది, ఈయన నిజంగా ప్రవక్తేనా? ప్రవక్త అయితే పాపిని గుర్తుపట్టాలి కదా. చదవండి. అప్పు ఇచ్చి ఒకనికి ఇద్దరు రుణస్తులు ఉండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 70 దేనారములను అచ్చి ఉండేది. ఓకే. అప్పుడు అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయాను కనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి మీరులో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించెనో చెప్పమని అడిగాను. అందుకు సీమోను అతడు ఎవరికి ఎక్కువ ఇచ్చెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన
నీవు సరిగ్గా యోచించుతివని అతనితో చెప్పి ఈ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా నేను ఈ స్త్రీని చూస్తున్నావే నేను నీ ఇంటిలోనికి రాగా నేను నీ ఇంటికి వచ్చాను, నీవు నా పాదములకు కనీసం నీళ్ళు కూడా ఇవ్వలేదు. లేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి. గమనించండి, యేసు ప్రభు అక్కడ బిజీగా మాట్లాడుతున్నాడు, అవునా? కానీ మీరు గమనిస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి కన్నీటి చుక్కైనా నీ చేతి మీద పడింది అనుకో, ఏమవుతుంది? కాలిపోతుందా? ఏమవుతుంది? యూ విల్ ఇమీడియట్లీ, సరే బయట వెళ్తున్నారు, వర్షపు చుక్క పడింది అనుకోండి, ఇమీడియట్గా నువ్వు అరే వర్షం వచ్చేలా ఉంది నీకు తెలిసిపోతుంది. సో కన్నీళ్ళు ఎప్పుడైతే ఆ స్త్రీ విడుస్తుందో పాదాల మీద ఒక్కొక్క చుక్క పడుతున్నప్పుడు యేసు స్పర్శ, అరే ఎప్పుడో గమనించాడు యేసు ప్రభు. హీస్ బీన్ బిజీ టాకింగ్, బట్ ఆమె కన్నీళ్ళు విడుస్తుంది కానీ దేవుడు ఆ కన్నీటిని చూస్తలేడు, దేవుడు ఆ కన్నీటి ప్రార్థనను చూస్తున్నాడు. He's not just looking at her tears. He's been looking at her heart, what she's been praying. సో కొన్నిసార్లు మనము నోటి ద్వారా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, మన కన్నీరు కూడా దేవునితో మాట్లాడుతుంది. తన కన్నీరు దేవునితో మాట్లాడుతుంది. చూద్దాం, మనం చదువుదాం. ఓకే, ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనడం మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడనని నీతో చెప్పాను. ఏంటంట? Therefore I tell you, her sins, which are many, are forgiven, for she loved much. How will you forgive, Lord? Because she has not asked for forgiveness. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఆమె మీ పక్కనే కూర్చుని కానీ ఎప్పుడు మాట్లాడింది మీతో? యేసు ప్రభు అంటున్నాడు, ఆమె పాపం అంతా క్షమించబడింది. ఎందుకు? ఆమె నన్ను ఎంతగా ప్రేమిస్తుంది. ఎప్పుడు చెప్పింది? ఎప్పుడు మీతో మాట్లాడింది? ఆమె నోరే తెలియదు కదా, ఆమె కన్నీరు మాట్లాడుతుంది. The tears are speaking to God. So God is not just seeing your tears. God is also looking at why the tears is coming from your eyes. మనం ఉట్టిగా కూర్చుంటే మనకు నీళ్ళు రాదు. ఏదో ఆలోచిస్తేనే, అది మంచిదైనా చెడుదైనా ఆలోచిస్తేనే నీళ్ళు వస్తుంది కన్నీటిలో నుండి. ఒట్టిగా రాదు. ఒట్టిగా వస్తుందంటే రిషబ్ ఐ సెంటర్ మన దగ్గరనే ఉంది, వెళ్ళి చెక్ చేసుకోండి ప్లీజ్. ఆమేన్, హల్లెలూయా. సో ఆమె కన్నీటి ప్రార్థన దేవుని మనసు గెలుచుకుంది. దేవుడు వెంటనే అంటాడు, ఆమె అన్ని పాపాలు, her many sins are forgiven. చదువుదాం. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడనని నీతో చెప్తున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తి కూర్చుండిన వారు పాపములు క్షమించి ఉన్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. ఇతడు ఎవరు పాపాన్ని క్షమించడానికి? వాళ్ళు ఆయనని ఎలా చూస్తున్నారు? ఒక సేవకునిగా చూస్తున్నారు. దే ఆర్ నాట్ లుకింగ్ ఎట్ హిమ్ యాజ్ ఎ గాడ్, బట్ హీ హిమ్సెల్ఫ్ హస్ కేమ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. చాలా అర్థాలు ఉన్నాయి. ఈ కొన్ని అర్థాలు ఇది పాస్టర్స్ కాన్ఫరెన్స్ లో మాట్లాడాలి, మీతో మాట్లాడితే సెట్ కాదు. ఓకే, సో కార్యాలు జరగాలంటే నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు విడవాల్సిందే. దేవుని సన్నిధిలో వచ్చి మోకరించి కన్నీళ్ళు విడుతూ, అయ్యా నీ సన్నిధిలో వచ్చి కన్నీళ్ళు విడుస్తున్నానయ్యా, నా కష్టంలో నుండి నన్ను తొలగించు, నాకున్న బాధ
నాకున్న ఇబ్బంది లేకుండా చేయి ప్రభువా. ఇదిగో నీ సన్నిధిలో కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాను తండ్రి అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ కన్నీటి చుక్క ఆయన పాదం మీద పడుతుంది, ఆయనకి స్పర్శ వస్తుంది. అప్పుడు అనుకుంటే నా కుమార్తె ఏడుస్తుంది, నా కుమారుడు ఏడుస్తున్నారు. వై? దెన్ హీ విల్ లుక్ ఎట్ యువర్ ప్రేయర్స్ ఆఫ్ ద టియర్స్ అండ్ సే ఓకే, లెట్ మీ వర్క్ ఫర్ యు నౌ. సో నీ కన్నీటి ప్రార్థన దేవుని కార్యాలు నీ జీవితంలో చేసి పడుతుంది. హల్లెలూయా. ఐజయా 38:3, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 6వ వచనం. ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ను నీకు ఇచ్చదను. సారీ 3 6 కాదు, 38:3. యెహోవా యథార్థ హృదయుడనై గమనించండి, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు ఎలా కన్నీళ్లు విడుచుచు యెహోవాకి ప్రార్థిస్తున్నాడు. ఎవరికి మరలా మరణకరమైన రోగము హిజ్కియాకి. అన్ని చుట్టూ తిరిగేశారు, డాక్టర్ల చుట్టూ, హోమియోపతి, ఆయుర్వేదిక్, అన్ని ఎక్కడ స్వస్థపరచలేదు. హి వాజ్ నాట్ బీన్ హీల్డ్. అన్ని మెడిసిన్స్ వాడేశారు, హిజ్కియా ఒకటి అర్థమైంది, డాక్టర్స్ దగ్గర వెళ్ళిపోయాను, హోమియోపతి వాడాను, ఆయుర్వేదిక్ వాడాను, అన్ని మందులు వాడేశాను, నాకు బాగెత్తలేదు. ఇప్పుడు నేను దేవుని సన్నిధిని వెతకాలి. దేవుడే నన్ను స్వస్థపరచగలడు. Only God can heal me because I have tried everything. There is no healing in that. Only God can heal me. ఇప్పుడు ఈ హిజ్కియా ఎప్పుడైతే ఆలోచించాడో ఓన్లీ గాడ్ కెన్ హీల్ మీ, యెహోవా తట్టు తిరిగాడంట. యెహోవా తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? కన్నీళ్లు పెట్టుకున్నాడు. యెహోవా తట్టు తిరిగి కన్నీళ్లు విడుచుతూ ప్రార్థన చేశారు. ఎప్పుడైతే హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడో ఈ కన్నీళ్ళు ఏం చేసిందో తెలుసా? కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థించుచుండగా కన్నీటి ప్రార్థన వెళుతున్న దైవజనుని ఆపి ఏం చేసింది? నీ కన్నీటి ప్రార్థన బయలుదేరిన దైవజనుని ఆపి తిరిగి రప్పించి, చదువుదాం, నీవు మరలా వెళ్ళు. ఎందుకు? ఆయన కన్నీటితో ప్రార్థన చేశాడు. హల్లెలూయా. నీవు తిరిగి హిజ్కియా తట్టుకు వెళ్ళి నీ కన్నీటి ప్రార్థనను దేవుడు చూస్తున్నాడు. ఏంటంటది? నీ కన్నీళ్లు విడుచుట యేసు ప్రభు చూశారు. నీ కన్నీటి ప్రార్థన నేను అంగీకరించాను. ఇప్పుడు ఏంది? 15 సంవత్సరాలు నేను. హల్లెలూయా. ఒక కన్నీటి ప్రార్థన ఆయన జీవితాన్ని మార్చేసింది. He was been sick. He's been finding for help. He's been finding for healing. He couldn't find. ఎక్కడ వెతికినా, ఎన్ని డాక్టర్స్ చుట్టూ తిరిగినా ఆయనకు స్వస్థత పొందుకోలేదు. ఎప్పుడైతే యెహోవా తట్టు తిరిగి కన్నీళ్లు పెట్టుకున్నాడో హిజ్కియా ఆ కన్నీడు హిజ్కియాని ఆపి మరలా తీసుకొచ్చి అంటే నువ్వు కన్నీళ్లు విడుచుట యేసు ప్రభు చూస్తున్నారు గనుక నీ కన్నీటి ప్రార్థన ఆయన అంగీకరించి ఉన్నాడు. అంగీకరించడం మాత్రమే కాదు, ఎప్పుడైతే నీ కన్నీటి ప్రార్థన అంగీకరించబడుతుందో క్షణంలోనే అద్భుతం చూస్తావు.
Within a second you will see miracle, because your prayers has been accepted by the great God. And when he is accepting your prayer, immediately he is releasing something from heaven. Amen. And he has released 15 years Amen. of life Yes. to Ezekiel when he just left his tears in the presence of God. ఆయన అనుకుంటే అయ్యో నాకు టైం వచ్చేసిందా, నాకు టైం లేదా, నేను చనిపోబోతున్నానా, ఇంకా 2 రోజులే టైమా నాకు. నీ తీవ్రమైన సమస్య, నీ రోగము, నీ పరిస్థితి నుండి, నీ అప్పుల బాధల నుండి విడుదల పొందాలంటే ఏ మానవుడు, ఏ మనిషి నిన్ను నీ సమస్య నుండి విడిపించాడు. హల్లెలూయా. కానీ నీ కన్నీటి ప్రార్థన ఈ ఉదయకాల సమయంలో నేను విడిపిస్తుంది. యువర్ ప్రేయర్స్ విత్ టీయర్స్ will deliver you today in Jesus' name. Amen. No matter what you're going through, నీ జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు, సాతాను లేదా నువ్వు ఎదుర్కొంటున్నా, నీ కన్నీటి ప్రార్థన ప్రతి సమస్యలో నుండి నిన్ను విడిపిస్తుంది. What kind of problem you're facing? It might be too hard for you to handle it. But just think of your God. Who is your God? When you think, oh my God, this problem is very big, అనుకుంటాం కదా, ఆయనకి లాస్ట్ స్టేజ్ క్యాన్సర్ ఉందంట, చనిపోతాడంట. అంటే లాస్ట్ స్టేజ్ క్యాన్సర్ కన్నా నీ దేవుని పేరు చాలా గొప్పది. అర్థమవుతుందా మీకు? చెప్తాను, విషయాలు చెప్తాను కొంచెం. దేవునికి మహిమ కలుగును గాక. నీ కన్నీటి ప్రార్థన ఈ ఉదయకాల సమయంలో నేను విడిపించును గాక. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్దామా? గట్టిగా. నీ కన్నీటి ప్రార్థన నీ రోగము నుండి విడిపిస్తుంది. ఆమేన్. నీ అప్పుల సమస్యల నుండి నేను విడిపిస్తుంది. నీ పరిస్థితుల్లో నుండి నేను విడిపిస్తుంది నీ కన్నీటి ప్రార్థన. ఈరోజు నమ్మగలిగితే you will see what God is going to do in your life. Amen. పగిలిన గుండెలను బాధించే గుండెలకు వేదన తొలగించి విడుదలను ఇచ్చును గాక. దేవునికి మహిమ కలుగును గాక. కన్నీటితో ఆయన పాదాల దగ్గరికి రా. కన్నీటితో ఆయన సన్నిధిలో వచ్చి ఆయన పాదాలని కడుగు. నువ్వు అనుకుంటున్నావు, దేవుని సన్నిధిలో నేను కన్నీళ్ళు విడుస్తున్నాను, మ్యాట్ తడిసిపోతుంది, నా ప్యాంట్ తడిసిపోతుంది అనుకుంటున్నావు. కానీ ఒక్కొక్క కన్నీటి చుక్కను దేవుడు దాచిపెడుతున్నాడు. సమయం వచ్చినప్పుడు చెప్తాడు, ఇదిగో పలానా సమయము, పలానా రోజు, పలానా డేటు, పలానా టైము, పలానా డే, నువ్వు ఇది ఆలోచించుకొని ఏడ్చావే, ఇంకో దాని కన్నీటి. ఆ కన్నీటి చుక్కన మీద నీ ప్రార్థన కూడా రాజబడి ఉంటుంది. ఇగో ఈ కన్నీటి చుక్క ఎప్పుడు కాచింది తెలుసా? అది ఇదిగో ఈ ప్రార్థన కోసం ఈ కన్నీటి చుక్కను నువ్వు కాచావు. ప్రతి బిందువును దేవుడు బుట్టిలో దాచిపెట్టుకుంటాడు. He will show you. So see, this tears of this prayer, this tears of this prayer. So I'm fulfilling this. I'm fulfilling. ఒక్కొక్కటిగా సమయం వచ్చినప్పుడు ఒక్కొక్కటిగా చెప్పి నీ జీవితంలో చేస్తారు ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఓకే, పిల్లలు పుట్టలేదని హన్నాను విడిచిపెట్టాడు భర్త. పిల్లలు పుట్టలేదని హన్నాను వదిలిపెట్టి వేరే పెళ్లి చేసుకున్నాడు. హన్న ఏం చేసింది? యెహోవా సన్నిధిలో వెళ్ళి ప్రతిరోజు కన్నీళ్లు వదిలి ప్రార్థన చేసింది. ప్రతిరోజు, ఎవ్రీడే కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేసింది. ఎవరైనా తన కన్నీళ్ళని గుర్తుపట్టారా? అక్కడ ఒక ప్రవక్త ఉన్నారు, అక్కడ దైవజనుడు ఉన్నాడు. దైవజనుడు కూడా ఏమంటున్నారు? తాగేస్తున్నావు అమ్మ, నువ్వు రోజు వచ్చి ఏడుస్తున్నావు. కానీ దేవుడు ఆ కన్నీటిని ప్రార్థనని చూశాడు. చూసిన వెంటనే హన్నకు ఎవరినిచ్చాడు? నన్ను ఇచ్చాడు. సామ్యుల్ని మాత్రం ఇచ్చాడా? అన్న అంటాడు, అయ్యా నాకు ఒక్క కుమారుణ్ణి దయచే, ఒక్క కొడుకు చాలు, ఒక్క కొడుకు నాకు దయచే, ఆ కొడుకు నీకే సమర్పించుకుంటాను. అరే
నీకు ఒక కొడుకుని ఇవ్వమంటున్నావు, నాకే సమర్పించుకుంటున్నావు, మరి నీకు పిల్లలు ఎందుకు? అర్థమైందా? ఒక కొడుకుని అడుగుతున్నావు, తర్వాత అంటావు నీకే సమర్పించేస్తానంటావు, మరి నాకు సమర్పిస్తే నీకు కొడుకు ఎందుకు? నో నో నో, యు నీడ్ సంథింగ్. ఓకే, నీకు కొడుకుని ఇస్తాను, నాకు సమర్పించాయి, ఈయన నా సమర్పంలో ఉంటాను. ఇప్పుడు నీకు కొడుకు అనే ఒక దాన్ని ఏమంటారు, బాధ నేను ఉన్నాను, అరే నాకు కొడుకు పుట్టిండు, నేను దేవుని సమర్పించుకున్నాను అని నీకు బాధ ఉండకుండా ఇంకా కుమారుని ఇస్తాను. ఒక కొడుకు అడిగింది, కన్నీటి ప్రార్థన ఏమడిగింది? కానీ తన కన్నీటి ప్రార్థన ఏం చేసింది? ఎన్నో కుమారులు కుమార్తెను. సో you might think that I'm praying for so and so thing. No, God has seen the tears for that prayer and God is delivering you. God is setting you free, not only for that situation, for other situations as well. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎలాంటి వాడంటే గొప్ప దేవుడు. ఆయన టైమింగ్ ఎవరు మార్చలేరు. గ్రేట్ టైమింగ్స్. ఆమేన్. హల్లెలూయా. మంచి టైమింగ్ ఉన్న దేవుడు మన దేవుడు. ఓకే, విధవరాలు కొడుకు చనిపోయాడు. ఎవరు? విధవరాలు కొడుకు చనిపోయాడు. పాడ మీద ఎత్తుకొని తీసుకెళ్తున్నారు. అయిపోయింది. ఎవరు లేరు, ఒకే ఒక కొడుకు. విధవరాలు, భర్త చనిపోయాడు, ఒకే కొడుకు, ఎవ్వరు లేరు, దిక్కు లేదు. కొడుకు కూడా చనిపోయాడు. పాడ మీద మోసుకెళ్తుంటే విధవరాలు తల్లి ఏడుస్తుంది, అయ్యో ఉన్న ఒక్క కొడుకు కూడా పోయాడే, ఎవరి కోసం బతకాలి ఇప్పుడు నేను అని దారంతా ఏడ్చుకుంటూ వెళ్తుందంట. నాకెవరు లేరు, నేను కూడా చనిపోతాను, నాకున్న కొడుకు కూడా పోయాడే అని దారంతా ఏడుచుకుంటూ యేసు ప్రభు చూడండి, ఆ టైమింగ్ చూడండి. ఇంకా కొద్ది క్షణంలో ఆయనను పాత పెట్టేస్తారు. అదిగో అది గ్రేవ్ యార్డ్, గ్రేట్. ఇది అనుకుందాం, ఈ గ్రేవ్ యార్డ్ గేటు, పాత పెట్టే స్థలం. వీళ్ళు పాడ మోసుకుంటూ వెళ్తున్నారు. యేసయ్య టైమింగ్ చూడండి. 12 మంది శిష్యులతో పాటు యేసయ్య ఎదుర్కొన్నారు. వీళ్ళని చూస్తున్నారు, నార్మల్గా యేసయ్య చూస్తున్నారు, శిష్యులతో వెళ్తున్నారు, పాడ మీద మోసుకొని శవాన్ని మోసుకొని వెళ్తున్నారు. సో ఓకే, యేసయ్య ఇలా చూసి వెళ్తున్నారు. వెనక సైడ్ తల్లి కన్నీరు విడుచుట యేసయ్య చూశారు. ఒక క్షణం ఆగారు. ఆ కన్నీరు యేసయ్యతో ఏదో మాట్లాడుతుంది. భగవంతుడా, నాకెవరు లేరు, నా కుమారుడు చనిపోయాడు, అయ్యో నా కుమారుడు నాకు తిరిగి ఇచ్చేయండి అని కన్నీళ్ళు విడుస్తూ ఏడుస్తుంటే శవాన్ని చూడలేదు ప్రభు. శవాన్ని చూసేశాడు. హీ పాస్డ్ బై, బట్ హీ సా ద మదర్ హూ హస్ బీన్ క్రైయింగ్. హీ స్టాప్ ఫర్ అ సెకండ్ బికాస్ ద టీయర్స్ ఆర్ స్పీకింగ్ టు గాడ్. హీ ఈస్ గాడ్, రైట్? సో హీ స్టాప్. ద టీయర్స్ ఆర్ స్పీకింగ్ టు గాడ్ అండ్ గాడ్ సెడ్, నో నో నో, షీ ఈస్ క్రైయింగ్, లెట్ మీ డూ ఫర్ హర్. ఏం చేసిందో నిమిషంలో పాత పెట్టాలి. రివర్స్ ఇంటికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ. ఎవరైతే శ్మశానానికి వచ్చారో శ్మశానం లోపల ఎంటర్ అవ్వనివ్వలేదు ప్రభు, తిరిగి ఇంటికి పంపించేశాడు. ఒకవేళ నీ శత్రువు నేను శ్మశానం వరకు లాగుతున్నాడా, శ్మశానం గేట్ వరకు లాగుతున్నాడా, లేదా ఆ గుంత వరకు నేను పాత పెట్టడానికి వెళ్తున్నారా, మట్టి కూడా వేస్తున్నారా? God's timings are perfect. You might think nothing is happening, but He is working. He is working. నువ్వు అనుకుంటున్నారే, నేను ఎన్నోసార్లు ఏడ్చాను. ఈరోజు అనుకోవచ్చు నువ్వు ఎన్నోసార్లు ఏడ్చాను, నాకు తెలీదు. బట్ టుడే ఐఎమ్ టెలింగ్ యూ. ఇప్పుడు నేను ఈ మాట చెప్తున్నాను, ప్రతి సండే కూర్చొని ఏడవద్దు మీరు. This word is not for every Sunday. Pray. When you feel like crying, cry out. Amen. Hallelujah. So ప్రభు సమయాన్ని బట్టి కార్యము చేసే దేవుడు. నువ్వు అనుకున్న ఇంకేముంది, అయిపోయింది.
డేట్లు ఇచ్చేసారు డాక్టర్స్, 2 days ఇంకా చనిపోవాల్సిందే. దర్ ఇస్ నో టైం. అయిపోయింది, బ్రతుకు అయిపోయింది, ఇంకేముంది, అయిపోయింది అని బాధపడుతున్నాం. సమయం అయిపోయింది, టైం అయిపోయింది అని బాధపడుతున్నాం. ఈరోజు నేను చెప్తున్నాను, నువ్వు అనుకుంటున్నావు నా లైఫ్ అయిపోయింది, నా చరిత్ర ముగించబడింది అనుకుంటున్నావు ఏమో. నువ్వు ఎక్కడైతే ముగిస్తుంది అని అనుకుంటున్నావో అక్కడ నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే పాత పెట్టి శవాన్ని లేపాడంట దేవుడు. ముగిచింది, అయిపోయింది అని అనుకుంటున్నావా అక్కడ నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేయి. వెన్ మ్యాన్ ఫాల్స్ అక్కడే దేవుడు కార్యాలు చేస్తాడు, అక్కడే దేవుడు లేస్తాడు. యూ థింక్ నౌ ఐ కాంట్ డూ ఎనీథింగ్, ఇట్స్ ఓవర్, అంతా అయిపోయింది. నువ్వు అంత అయిపోయింది అనుకుంటున్నావా అక్కడే ప్రభు అంటాడు ఏమి కాలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది అంతా. నథింగ్ హాస్ హ్యాపెండ్. నీకైపోయిందంతా. నేను ఈ రోజు వరకే ఆగాను, ఏం చేస్తావు నేను చూద్దాం అనుకున్నాను, ఆగిపోయాను. నౌ లెట్ మీ స్టార్ట్ అండ్ గాడ్ విల్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. యువర్ one prayer of tears can change anything for you. హల్లెలూయా. ఈరోజు నీ పరిస్థితి, నీ కష్టము, నీ బాధ ఏంటో నాకు తెలియదు, కానీ నా ప్రభుకు మాత్రం తెలుసు. ఎందుకంటే ఎన్నోసార్లు నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నావు. ఈరోజు నీ కన్నీటిని చూసి అదే చెప్తున్నట్టు, నేను చూశాను, నీ కన్నీటిని నేను చూస్తున్నాను, కాబట్టి నీ ప్రార్థనను కూడా నేను అంగీకరిస్తున్నాను. హల్లెలూయా. లెట్ us dare to faith.